అందరికి ప్రైజ్ లార్డ్. కొన్ని దేవుడి మాటలు ధ్యానించుకుని దేవుని ఆరాధించుకున్నాను. ఈరోజు మనము పర్వతంతో మాట్లాడు, స్పీక్ టు ద మౌంటైన్ అనేసి ఒక టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. మరి మనం చూసుకున్నట్లయితే మరి మన జీవితంలో కొన్నిసార్లు మనకి చాలా అసాధారణమైన సంఘటనలు జరుగుతాయి. అంటే మన జీవితంలో ఇది అసాధ్యము, నా జీవితంలో ఇది జరగదు, అది ఒక కుండలాగా మనకు ఉండిపోతుంది అనమాట. అది ఒక అడ్డు గోడ కింద ఉంటుంది అనమాట. అటువంటి స్థితిలో మన జీవితాలు ఎన్నో జరిగి ఉండొచ్చు. కాబట్టి మనము ఈ వాక్యం ద్వారా మరి ఆ పర్వతాలు, మన జీవితంలో ఉన్న కొండలు కావచ్చు, పర్వతాలు కావచ్చు, దాన్ని ఎలా తొలగించాలనేసి అదే టాపిక్ మీద మనం మాట్లాడుకుందాము. మరి మార్కు సువార్త 11వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనాను ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ లేఖనం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మరి ఇక్కడ ఏదైనా ఒక కొండ ఉన్నప్పుడు మనం ఆ కొండని నువ్వు సముద్రంలో వెళ్ళి పడు అన్నప్పుడు అది వెళ్ళి అక్కడ పడుతుందనేసి ఇక్కడ లేఖనం సెలవిస్తుంది అనమాట. మనం సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే మరి మన హైయెస్ట్ మౌంటైన్ మనం చూసుకున్నట్లయితే ఎవరెస్ట్ మనం చూసుకోవచ్చు. అదొక మరి భూమి అంతట్లో కూడా మరి హైయెస్ట్ ఉన్నతమైన ఎత్తుగా ఉన్న మౌంటైన్, అదే పర్వతం కింద మనం చూడవచ్చు అన్నమాట. అటువంటి సైతం మరి సముద్రంలో పడవేస్తే అది మునిగిపోతుంది. ఎందుకంటే మనం సైంటిఫిక్గా మనం చూసుకున్నట్లయితే అది దాని యొక్క ఎత్తు మనం చూసుకున్నట్లయితే సుమారుగా మరి 26,000 మరి అడుగుల ఎత్తులో అది ఉంటుంది. అలాగే సముద్రం మనం లోతు చూసుకున్నట్లయితే మరి అది దాదాపుగా మరి 30,000 అడుగులుగా మరి అదంత లోతుగా ఉన్నట్టు మనం చూసుకోవచ్చు. మనం చూసుకున్నట్లయితే దీని ప్రకారం మనం బయాలజికల్గా చూసుకున్న, అదే సైంటిఫిక్గా మనం చూసుకున్నా కూడా అది దేవుడి వాక్యం అక్కడ దానికి నెరవేర్చబడినట్టు మనం చూసుకోవచ్చు. కాబట్టి మరి బైబిల్ అనేది ప్రతిదీ కూడా అది మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రజెంట్ టెక్నాలజీ కూడా అది ఎంతగానో అనుగుణంగా ఉన్నట్లు మనం చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఎందుకంటే మరి యేసు ప్రభు వారు తానే సమస్తం సృష్టించినాడు కనుక, తనే సృష్టికర్త కనుక సమస్తమును ఆయన చెప్పిన మాట ప్రకారం మరి అది చేయబడి ఉన్నది, సృష్టి అంతా కూడా. ఎందుకంటే బైబిల్లో వచ్చే ప్రతి మాట కూడా మరి లోకంలో ఉన్న ప్రతి దానికి అది సూట్ అవుతున్నట్టు మనం చూసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ లేఖన పరకు మనం చూసుకున్నట్లయితే ఆ సముద్రంలో మరి ఆ పర్వతం అనేది పడుతుంది అన్నమాట. నువ్వు పలికినప్పుడు నీ జీవితంలో ఎన్నో మరి పరిస్థితులు ఉండొచ్చు, నీకు అసాధ్యమైనవి కావచ్చు, అంటే నీ చేజారిపోవచ్చు. కానీ అది దేవుని చేతిలో చేజారలేదు. ఎందుకంటే ఆయన చేతిలో అరచేతిలో పట్టుకొని ఉన్నాడు. నువ్వు పడిపోయినా కూడా ఆయన చేతిలోనే నువ్వు పడిపోతున్నావు. నువ్వు అనుకోవచ్చు, అరే నా జీవితము, నా వయసు అంతా అయిపోతుంది, మరి సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నా జీవితంలో ఏం జరగట్లేదు, అరే ఇదొక ఇబ్బంది ఉంది నా జీవితంలో, అది ఒక కొండలాగా పర్వతంలాగా ఉండిపోయినది, అది ఇలాగా తొలగిస్తానని చెప్పిన అని మనం బాధపడవచ్చు. కానీ ఆ బాధను తీసివేసి మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పలుకుతామో మన నోటి మాట ద్వారా, ఓ అడ్డు కూడా నువ్వు వెళ్ళి సముద్రంలో వెళ్ళి పడు అని మనం ఎప్పుడైతే పలుకుతామో ఆ బాధ, ఆ ఇబ్బంది ఏదైతే మనకు అడ్డుగోడలుగా ఉన్నాయో, పరిస్థితులు ఏవైతే మనకి ఇంకనూ ఫలభరితంగా లేవో, మనం ఎప్పుడైతే ఆ మాటలు పలుకుతామో అది ఆ కొండలన్నీ మరి కదిలింపబడి మరి మనకు అడ్డుగోడ ప్రతిదీ కూడా తొలగింపబడుతున్నట్టు మనం చూసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే దేవుడి వాక్యం సెలవుస్తున్నది, జీవమరణములు నాలుక వశం అంట. ఎప్పుడైతే ఆ నాలుకను, ఆ జీవమును మనం పలుకుతామో అది మరణకరమైనది ఏదైనా కూడా అది జీవం కింద మారుతుంది. నువ్వు అనుకోవచ్చు, డాక్టర్ నీకు చెప్పి ఉండొచ్చు, నీ కొన్ని దినములే నీకు గడువు ఉంది, నువ్వు కొన్ని సంవత్సరాలే బ్రతుకుతావు అని చెప్పొచ్చు. కానీ అది సాతానుడి యొక్క అబద్ధం. ఎందుకంటే దేవుడు నీకు సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు ఈ భూమి మీదకి. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే యేసయ్యను నమ్ముకుంటావో యేసయ్యలో జీవం ఉన్నది. కాబట్టి
ఆ జీవం నువ్వు పొందుకుంటావు. ఆ మరణకరమైనది ఏది కూడా నీకు ఎటువంటి హాని చేయదు అనమాట. ఎందుకంటే డాక్టర్లకు కూడా మరి అసాధ్యమైనది దేవునికి సాధ్యము. వైద్యులకు వైద్యుడు పరమ వైద్యుడైన యెహోవా యేసుక్రీస్తు వారు నీకు తోడై ఉండగా నీకు ఎటువంటి ఆపద అనేది జరగదు. కాబట్టి నీకున్న ప్రతి పరిస్థితిని బట్టి నువ్వు మాట్లాడు. అక్కడ పలికినట్లయితే అక్కడ నీకు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరుగుతాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అలాగే నా జీవితంలో ఒక చిన్న ఈ మెసేజ్కి సంబంధించిన రిలేటెడ్గా ఒక టెస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే నా జీవితంలో కూడా మరి లాక్డౌన్ ముందు వరకు కూడా నేను జాబ్కి వెళ్ళినప్పుడు బస్సులో వెళ్ళేవాడిని. డైలీ వెళ్తున్నప్పుడు అంటే బస్సులో కూర్చుంటాం కాబట్టి మనకు అంత తెలియదు, ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎంతసేపు మనం బస్సు జర్నీ అవుతున్నప్పుడు కూడా మనం అంత స్ట్రెయిన్గా ఫీల్ అవ్వం అనమాట. కాకపోతే ఎప్పుడైతే నేను లాక్డౌన్ వచ్చినప్పుడు మరి బస్సులన్నీ కూడా ఆపేయడం జరిగినది. కానీ నాకు డ్రైవింగ్ వచ్చినప్పుడు టూ వీలర్ కొంచెం నా ఫిజికల్ ప్రాబ్లం వల్ల నేను నడపడానికి ఇబ్బంది పడతాను అన్నమాట. కాకపోతే ఎవ్రీ సండే నేను చర్చ్కి వెళ్ళినప్పుడు కానీ ఫ్రెండ్స్తో పాటు బండి నాదే కానీ ఫాదర్ది వెహికల్, మా ఆత్మీయ సహోదరులు ఉండేవారు, వాళ్ళు నేను బండి వేసుకొచ్చేవాడిని. సింగిల్గా వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది లేదు. కానీ సింగిల్గా వెళ్ళినా కూడా ఏమన్నా సడన్గా బ్రేక్ వేసినప్పుడు అట్లా కొంచెం ఇబ్బంది పడతాను అనమాట నేను. కాబట్టి నా సహోదరులు వచ్చినప్పుడు వాళ్ళు నడపడం కానీ వెళ్తుంటారు అనమాట. కానీ ఆ లాక్డౌన్ పరిస్థితుల్లో ఏమైందంటే మరి జాబ్కి వెళ్ళడానికి జర్నీ చేయాలంటే మరి వెహికల్ వెళ్ళాలి, ఎందుకంటే బస్సులన్నీ బంద్ ఉన్నాయి కాబట్టి. కానీ అటువంటి సమయంలో నేను వెళ్తున్న మార్గంలో అది ఒక హైవే అనమాట. అది హైవేలో వెళ్తున్నప్పుడు ఒక ఐడియాలు ఉండేది అక్కడ. ఆ హైవేలో ఒక 100% మరి రోడ్డు ఉంటే 75% వరకు అది ఒక ఐడియాలు ఉండే అక్కడ ఉండేది. దానివల్ల చాలా ట్రాఫిక్ ఉండేది. ఒక బస్సు వెళ్తే మళ్ళీ అటు ఇటు వెళ్ళడానికి కూడా స్పేస్ ఉండేది కాదనమాట. అటువంటి సమయంలో నేను అక్కడ చాలా ఇబ్బంది పడేవాడిని వెళ్తున్నప్పుడు. అంటే లాక్డౌన్ అంతా లేదు కానీ ఒక 1 month 2 months తర్వాత మళ్ళీ అందరూ ఫ్రీ అయినప్పుడు మరి ట్రాఫిక్ పెరగడం జరిగేది. అక్కడ ఆ సిచ్యువేషన్ ఒక గ్యాప్లో వెళ్ళడానికి ఒక 1/2 hour, ఒక 1 kilometer మనం చూసుకునే అక్కడ వెళ్ళడానికి ఒక 1/2 hour పైన పట్టేది. ఒక 500 meters వరకు కూడా ట్రాఫిక్ ఉండేది. ఆ ట్రాఫిక్లో వెళ్ళడానికి ఒక 1/2 hour పైన 45 minutes పట్టేసేది అక్కడ. నా జర్నీ మొత్తం 28 kilometers అయితే కేవలం అక్కడ ఒక 500 meters దాటడానికి చాలా సమయం పెట్టేది. ఒక్కోసారి అక్కడ హెవీ ట్రాఫిక్ వల్ల సడన్ బ్రేక్ వేస్తే నేను కొంచెం బండి పడిపోవడం జరిగేది. నాకు ఇబ్బంది అన్నమాట. బండి లేపడానికి కూడా నాకు ఇబ్బంది, అంటే నాకున్న ఫిజికల్ ప్రాబ్లం వల్ల అట్లా చాలా ఇబ్బంది పడేవాడిని. అయితే నేను అప్పుడు ఒకటే మాట పలికేవాడిని అన్నమాట. వెళ్ళినప్పుడల్లా మరి రిటర్న్ వచ్చినప్పుడు కానీ వెళ్ళినప్పుడు కానీ అక్కడ ప్రవచించేవాడిని. యేసునామంలో ఇది ఇక్కడి నుంచి తొలగివేయబడినదా అనేసి డైలీ నేను ప్రవచించేవాడిని అనమాట. అంటే అక్కడ ఉన్న ఇబ్బందిని బట్టి నేను అక్కడ డైలీ ప్రవచించేవాడిని. ఎందుకంటే బస్సులో వెళ్ళినప్పుడు నాకు అంత స్ట్రెయిన్ అనిపించాలి, అంటే నేను బస్సులో కూర్చుంటాను కాబట్టి నాకు అంత ఇబ్బంది ఫీల్ అయ్యేది కాదు. ఎప్పుడైతే నేను ఫిజికల్గా అక్కడ నడిపినప్పుడు అంటే మనం మామూలు పర్సన్స్ అయితే వెళ్ళిపోతారు, కానీ నాకు ఉన్న ప్రాబ్లం బట్టి నేను కొంచెం ఇబ్బంది పడేవాను అనమాట అక్కడ. అయితే అక్కడ ప్రతిదినం వెళ్ళినప్పుడు అక్కడ ప్రవచించినప్పుడు వితిన్ వన్ మంత్లో అదైతే అడ్డుగా ఉందో అక్కడ నాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నది అది సమస్తము తీసివేసి మరి నెక్స్ట్ డే నేను చూడగానే ఒక 1 month తర్వాత అక్కడ అది ఒక ప్లెయిన్ రోడ్డుగా చేయబడింది అన్నమాట. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తు వచ్చినది. ఏదంటే మనం జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనము మనం చూసుకుందాం. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానువు, నీవు చదును భూమి అగుదువు. ఈ లేఖనం నాకు అప్పుడు గుర్తొచ్చింది అనమాట. ఎందుకంటే మన జీవితంలో ఎటువంటి అడ్డు కూడా ఉన్నప్పుడు కూడా, ఎటువంటి అబ్స్టికల్ ఉన్నా కూడా మనం ఎప్పుడైతే పలుకుతామో అది చదును భూమిగా చేయబడుతుంది అనమాట. అది ఏ పరిస్థితి అన్నప్పుడు కూడా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను ఎప్పుడైతే అది ఫీల్ అయి ఉన్నానో నాకు ఈ మాట గుర్తొచ్చి చాలా ధైర్యాన్ని కలిగించిందంటే మనం మాటలోనే శక్తి ఉందన్నమాట. ఎందుకంటే జీవమరణం, ఇంతకుముందు మనం చెప్పినట్టు జీవమరణం నాలుక వశం చేస్తున్నాడు దేవుడు. మనం పలికినప్పుడు ఆ శక్తి చేత అది నెరవేర్చబడుతుంది అన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని నమ్ముతామో
ఆ నమ్ముట వల్ల దేవుడు మనకి ఆ శక్తిని ఇస్తారన్నమాట. పరిశుద్ధాత్ముడు, అది యేసుక్రీస్తు వారిని నమ్మడం వల్ల మనకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు మనల్ని శక్తి చేత నడిపిస్తాడనమాట. కాబట్టి మనం ప్రతి పలికే ప్రతి మాట కూడా దేవుడు శక్తితో నింపి ఉన్నాడు అనమాట. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాట కూడా మనము దేవునికి మహిమకరంగా మాట్లాడాలి. అలాగే దేవుడు దేవుడు మనకు శక్తి ఇచ్చినప్పుడు మనము పని చేయాలన్నమాట. ఎందుకంటే దేవుడు అన్నీ చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి మానవులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనకి ఈ భూమి మీద అధికారం అనేది ఇచ్చి ఉన్నాడు అనమాట. ఎందుకంటే దేవతలకు కూడా లేని మరి అటువంటి ధన్యత దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆయన కుమార్తెలుగా దేవుడు మనల్ని నిర్మించున్నాడు. ఎందుకంటే ఈ భూమిని మనల్ని ఏలడానికి. ఎందుకంటే ఈ భూమిలో ఇంకను ఎంతోమంది మరి దేవుని ఎరగని వారు ఉన్నారు. అటువంటి వారికి ఈ దేవుని లేఖనాలు మరి ఈ వాక్యం బోధించడం ద్వారా వారు కూడా మరి గొప్ప కార్యాలు వాళ్ళు అనుభవిస్తారు. ఎందుకంటే మనం ఎలాగైతే మొదటిగా మనం పాపులుగా ఉన్నప్పుడు మనం ఎలాగైతే దేవుణ్ణి ఎరిగి ఆయన ఆయన రక్తం ద్వారా మనము పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనం ఎలాగైతే తీర్చబడ్డామో, అలాగే మిగతా వాళ్ళు ఎంతోమంది ఈ లోకంలో నశించిపోతున్నారు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి ద్వారానే నీకు పరలోకం అనేది ఉన్నదన్నమాట. ఆయన ద్వారానే నీకు జీవం కలుగుతుందన్నమాట. ఎందుకంటే ఆయన లేనిదే ఏది నీ జీవితంలో మరి సమస్తము శూన్యమే. ఎంత డబ్బు ఉన్నప్పుడు కూడా, ఎంత నీకు హోదా ఉన్నప్పుడు, ఎంత గొప్ప పేరు ఉన్నప్పుడు కూడా యేసుక్రీస్తు వారు నీవు తెలుసుకోకపోతే నీవు చాలా కోల్పోయిన వాడు అవుతావు అనమాట. కాబట్టి మన జీవితంలో ఎటువంటి పరిస్థితులు కూడా అడ్డంకులు ఉండొచ్చు, ఎన్నో మరి ఎటువంటి నిస్సహాయ స్థితిలో మీరు ఉండొచ్చు. కానీ మనము ఆ పరిస్థితులను బట్టి నిరుత్సాహపడిపోకుండా, కృంగిపోకుండా, ఏదైనా ఫెయిల్యూర్ అయిపోవచ్చు నీ ఒక లైఫ్లో కావచ్చు. అరే జాబ్ రాలేదనేసి, అరే నా లవ్ ఫెయిల్యూర్ అనేసి, ఇలా లోకానుసారంగా మనం ఎన్నోసార్లు మరి బాధపడుతుండొచ్చు. కానీ అవన్నీ కూడా దేవుడు మరి అవన్నీ తొలగించి దేవుడు మనల్ని మర్చిపోయేటట్టు చేసి మనకి నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనకున్న ఎటువంటి స్థితిలో కూడా మనం ఎక్కడ ఇబ్బంది పడకుండా, బాధపడకుండా, నిరుత్సాహపడకుండా, మనం ఎప్పుడైతే దేవుని వైపు చూసుకుంటూ ఆయన వాక్యాన్ని ఎరిగి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తుంటామో మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు దేవుడు. కాబట్టి మనకున్న ప్రతి సిచ్యువేషన్ బట్టి కూడా మనం ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్తో మాట్లాడతామో అది సముద్రంలో వేయబడి ఇంకెన్నడూ మనకు కనపడకుండా ఉంటుందన్నమాట. ఆ పరిస్థితులు ఎన్నో కూడా మనకి మరి దేవుడు జ్ఞాపకం చేయడం అనమాట. మనం గడిచిన సంవత్సరాలు ఎన్నైతే బాధలు ఉన్నాయో అవన్నీ మర్చిపోయి దేవుడు నూతన జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీ జీవితంలో ఎటువంటి స్థితులు ఉన్నప్పుడు కూడా మీ మాటలు, దేవుని మాటలు పలికి అక్కడ ఉన్న మీ పరిస్థితులన్నీ మార్చుకొని దేవునికి మహిమకరంగా మీరు జీవించుదురుగాక. ఈ వాక్యం బట్టి మీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేసినగా యేసుక్రీస్తునామములో ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఒక పాట పాడుకుని దేవుని ఆరాధించుకున్నాం. కుండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కుండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. కుండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. యేసయ్య ఉన్న దోణి పైన తుఫాను కొట్టెనే, యేసయ్య దోణి అమరమున నిద్రించుచుండెనే. గాలిపైకి లేచి అలలెన్నో ఎగసి తొనెలోనుకొచ్చెను జనములు జోరుగా, శిష్యులేమో జడిసి వానలోన తడిచి బహుగా అలసిపోయే. ప్రభువా ప్రభువా లేవవా త్వరగా, మేము నశించిపోతున్నాం. ప్రభువుని లేపిరి తమలో ఉన్న దైవ శక్తి మరచి. రక్షకుడు పైకి లేచాడు, శిష్యులను తేరి చూశాడు, పరిస్థితులతో మాటలాడాడు. ఆ గాలినేమో గద్దించి తుఫాన్ని ఆపేసి నిమ్మల పరిచాడు.
శిష్యులను తేరి చూశాడు, విశ్వాసం ఎక్కడన్నాడు, అధికారం వాడమన్నాడు. ఇక మనమంతా ప్రభులాగా చేసేసి గెలిచేసి ప్రభుని స్తుతిద్దాము. జై 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 యేసు మసీకి జై, యేసుకి జై జై జై, ప్రభునకు జై జై జై. జై 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 యేసు మసీకి జై, యేసుకి జై జై జై, ప్రభునకు జై జై జై. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. పరలోక రాజ్య తాళాలు మన చేతికిచ్చనే, పాతాళలోక ద్వారాలు నిలవరేరవనిలే. కనులెత్తి చూడు తెల్లవారి పైరు కోతకొచ్చి నిలిచెను మనకై నేడు, వాక్యముతో కదిలించిన చాలు కోత పండగేలే. కాపరి లేని గొర్రెలు వారని కనికరపడెను ప్రభువు నాడు, క్రీస్తుతో కనులతో చూద్దామా తప్పిపోయిన ప్రజను. ప్రభులాగా వారిని ప్రేమిద్దాం, సాతాను క్రియలు బంధిద్దాం, విశ్వాస వాక్కు పలికేద్దాం. ఇక తండ్రి చిత్తాన్ని యేసయ్యతో కలిసి సంపూర్తి చేద్దాం. పరలోక రాజ్య ప్రతినిధులం తాళాలు ఇంకా తెరిచేద్దాం, ఆత్మలను లోనికి నడిపిద్దాం. ఇక సంఘంగా ఏకంగా పాడేద్దాం అందంగా యేసు మసీకి జై. జై 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 యేసు మసీకి జై, యేసుకి జై జై జై, ప్రభునకు జై జై జై. జై 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 యేసు మసీకి జై, యేసుకి జై జై జై, ప్రభునకు జై జై జై. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. కుండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. కుండలతో చెప్పుము కదిలిపోవాలని, బండలతో మాట్లాడుము కరిగిపోవాలని. నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే, సమస్తం సాధ్యమే. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, యేసుని నామములోనే మాట్లాడు. మాట్లాడు మాట్లాడు మౌనంగా ఉండకు, మనసులో సందేహించక మాట్లాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్.